టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడం, అలానే శ్రీలంక క్రికెట్ బోర్డును తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఆతిథ్య దేశమైన శ్రీలంక క్రికెట్ బోర్డు భారీ నష్టాలను చవిచూడనుంది. ఈ పరిణామంతో నష్ట నివారణ చర్యల కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు వెంటనే రంగంలోకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఘాటుగా లేఖ రాసింది. మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పాక్ నిర్ణయం వల్ల తమకు తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుందని లేఖలో పేర్కొంది. మ్యాచ్ రద్దు కావడంతో కొలంబోలోని హోటళ్లలో భారీగా బుకింగ్స్ రద్దయ్యాయని, ఇది తమ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్ఎల్సి ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పాకిస్తాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము ఎలా అండగా నిలిచామో గుర్తు చేస్తూ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరినట్లు ఐఏఎన్ఎస్ తన కథనంలో పేర్కొంది. అయితే శ్రీలంక బోర్డు అభ్యర్థులను పాకిస్తాన్ పట్టించుకునేలా కనిపించడం లేదు. ఎస్ఎల్సి లేఖ రాసినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఈ విషయం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి పరిధిలో ఉంది. భారత్ తో కొలంబోలో ఆడవద్దని పాక్ ప్రభుత్వాన్ని పీసీబీ ఆదేశించింది. ఆర్థిక నష్టాల పేరుతో ఆడమని కోరినా ప్రయోజనం ఉండదు అని ఓ మాజీ పాక్ క్రికెటర్ ఐఏఎన్ఎస్ తో చెప్పినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు, స్పాన్సర్లకు ఎంతో ప్రత్యేకం. ఈ మ్యాచ్ రద్దుతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని, తమకు వాటిన నష్టంలో పీసీబీ కూడా వాటా పంచుకోవాలని ఎస్ఎల్సీ డిమాండ్ చేస్తుంది.